Garuda Express, an international courier service. ఓవైపు 2016-17 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం, మరోవైపు ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది ఆస్తి పన్ను వసూలను ముమ్మరం చేస్తుండడం, మరో 12 రోజులు మాత్రమే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా గత సంవత్సర లక్ష్యాలను అధిగమించి పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వారందరికీ రెడ్ నోటీసులు జారీ చేయగా వాటికి స్పందించని వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. పన్ను చెల్లించకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. సర్కిల్ 10B పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 141 కోట్ల రూపాయలు ఆస్తి పన్నును వసూలు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూపాయలు 170 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంది. పాత బకాయిలను కలుపుకొని 2016-17 ఆర్థిక సంవత్సరానికి 233 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంతో అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ సర్కిల్ పరిధిలో ఉన్నవారి సంఖ్య 61,939 మంది ఉండగా అందులో ఇప్పటి వరకు దాదాపు 40,000 మందికి పైగా పన్ను చెల్లించినట్లు తెలుస్తుంది. మిగతా వారికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. జిహెచ్ఎంసీ పరిధిలో పన్ను కట్టని వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు అధికారులు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.